ఆచి చికెన్ మసాలా. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించిన సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. 2.5 ఏళ్లైన 6 గ్యారెంటీలకు చట్టబద్ధత లేదన్నారు. రైతులకు రైతు భరోసా లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ హామీలపై సభలో నిలదీస్తామని చెప్పారు. వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి క్యాబినెట్లోనే మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. ఇప్పటికి 2.5 సంవత్సరాలు, ఇది 3వ గవర్నర్ ప్రసంగం, ఇంతవరకు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది, కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో, మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇది 3వ బడ్జెట్. ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి, మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు, మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో, ఇంతవరకు అతిగతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు, ఇంతవరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంతవరకు ఆ క్యాలెండర్లో మరి ఉత్త క్యాలెండర్ ఉంది తప్ప జాబులు అయితే కనబడతలేవు. ఈ అన్ని విషయాల్లో తప్పకుండా ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో నిలదీస్తాం, నిగ్గదీస్తాం. ఎక్కడ పోతున్నాయి డబ్బులని అడుగుతాం. మరి కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు మీకు బ్రహ్మాండమైన వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఇలా మీరు ఏం చేస్తున్నారు, ఆర్థిక అరాచకం చేస్తూ ఉన్నారన్న విషయాన్ని కూడా వారిని నిలదీస్తాం. గన్ పార్క్ లో బీఆర్ఎస్ ధర్నా చేసిన ప్లేస్ ని పాలతో శుద్ధి చేశారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నాయకుల స్పర్శతో అమరవీరుల స్తూపం అపవిత్రమైందన్నారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. పాలతో అమరవీరుల స్తూపాన్ని కడిగారు. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించిన సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అక్కడ నివాళులర్పిస్తున్న దృశ్యాలని ఒకవైపు మనం బాక్స్ లో చూస్తూ ఉన్నాం. అయితే బీఆర్ఎస్ నేతలు వచ్చి నివాళి చేసి అక్కడ ధర్నా చేసి వెళ్లిన తరువాత కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. అమరవీరుల స్తూపం దగ్గర కాంగ్రెస్ నేతలు అక్కడ పాలతో ఆ స్తూపాన్ని శుద్ధి చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకుల స్పర్శతో అమరవీరుల స్తూపం అపవిత్రమైంది అంటూ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాలతో అమరవీరుల స్తూపాన్ని కడుగుతున్న దృశ్యాలు.